ప్రచారం చేసినంత మాత్రాన కాదు కదా నాన్న. ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. సునీత గారే గెలుస్తున్నారు 56-60 మెజారిటీ తోటి. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజలంతా అధికార పార్టీకే పట్టం కట్టే అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఎందుకంటే ఒకవేళ అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నిధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. వాళ్ళ సెలక్షనే రాంగ్ టికెట్ ఇచ్చిండ్రు. ఇవ్వడమే కరెక్ట్ పర్సన్కు టికెట్ ఇవ్వలేదు. ఎట్లా గెలుస్తారు అనుకుంటారు? నవీన్ యాదవ్ కూడా సామర్థ్యుడే అంటున్నారు కదా. కాదు, సమర్థుడు అంటే వాళ్ళ నాన్నగారి నుంచి వస్తుంది కదా, కుటుంబం నుంచి. నాన్నగారు ఏ విధంగా చేసిండ్రు, ఆయన ఇంతకుముందు దాదాగిరి చేసిండ్రు, అవన్నీ ఉంటాయి కదా. వాటి మీదనే నవీన్ యాదవ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. 2000 కాలం నుంచి ఏదైతే చిన్న శ్రీశైలం యాదవ్ ప్రజల్లో ఉన్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు, పేదలకు ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళని ఆదుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చింది. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం కడతా ఉన్నారు, ప్రజలు ఆయనకు పట్టాభిషేకం చేయబోతున్నారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, కానీ అది ఒట్టి మాటలే. ఖచ్చితంగా సునీత మేడం గారే గెలుస్తున్నారు. మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు, అదేవిధంగా ఉచిత కరెంట్ అని చెప్పారు. ఇవన్నీ ప్రజలు చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశాలు కూడా ఉంటాయి. 2500 ఇస్తున్నారా? మరి ఈ మహిళలకు 2500 ఇస్తలేరు కదా. ఇప్పుడు పథకాలు పెట్టిండ్రు, 6 పథకాలు పెట్టిండ్రు. పథకాలు ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ మార్పు అనేది తీసుకొచ్చి నేను అన్ని రకాలుగా నేను లబ్ధి చేకూరుస్తానని చెప్పారు, కానీ రాలే కదా అవన్నీ. ఒక్కసారి నమ్మండి అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఒక్కసారి నమ్మే అవకాశం వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు. ఫస్ట్ రేవంత్ రెడ్డిని వాళ్ళ జిల్లా రోడ్ మంచిగా వేసుకోమని. రోజు 10 యాక్సిడెంట్స్ అవుతున్నాయి, మొత్తం పిల్లలు అందరు పోతారు. మన 3 పిల్లలు ఎట్లా చనిపోయారు. ఫస్ట్ ఆ జిల్లా చూసుకోమని, ఆయన జిల్లా వేసుకుని ఆ రోడ్ మంచిగా వేసుకుని అప్పుడే ఆయన పేరుకు వస్తుంది. అంటే యాక్సిడెంట్ కావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే ఈయన వచ్చి 2 నెలలు అయింది కాలేదా? మరి అప్పుడేం చేస్తుండు? అప్పటి నుంచి ఏం చేస్తుండు? అప్పుడేం చేసిండు? రోజు మా పిల్లలందరూ బస్సు ఎక్కుతున్నారు, పోయొచ్చేదాకా మాకు ప్రాణాలు ఎట్లా ఇస్తున్నాయి. రోడ్లు చిన్నగా ఉన్నాయి, రోజు 10 యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఆడ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే ఆయన కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి ఎందుకు ఎట్లా చేస్తుండ ప్రయాణం? ఎట్లా చేస్తుండ? హెలికాప్టర్లో పోతుండా? మరి చూస్తలేడా? ఎన్ని యాక్సిడెంట్స్ ఎంతమంది చచ్చిపోతారు చూస్తలేడా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని తక్షణం అక్కడ మంచి చేయాలి, మొత్తం ఆయన జిల్లా అంతా మంచిగా చేయాలి, రోడ్స్ రావాలి చేయాలి. ఇంత రోడ్లు ఎట్లా పోతాయి? రాష్ట్రంలో ఖజానా లేదని చెప్తా ఉన్నాడు. పనులు చేద్దామన్నా డబ్బులు లేదు, డబ్బులు పుట్టట్లేదు, అప్పేవాడు ఇవ్వట్లేదు, నమ్మట్లేదు అని చెప్తా ఉన్నాడు. ఎందుకు లేదు?